జై శ్రీమన్నారాయణ. అడియన్ సింహాద్రి రామానుజదాస్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు, లేదా డబ్బు మాకు రావట్లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా సరే మాకు డబ్బులు రావట్లేదు. ఎంత కష్టపడినా మాకు డబ్బులు ఉండట్లేదు. ఏం చేయాలి, ఏ పూజ చేస్తే, లేదంటే ఏ దేవుడు ఇంకా మమ్మల్ని కాపాడతాడు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అప్పుల్లో ఇరుక్కుపోయామనో, ఇల్లు కట్టుకోవాలనో, లేదా భూములు కొనుక్కోవాలనో, లేదా అప్పులు తీర్చుకోవాలనో, నగలు కొనుక్కోవాలి, ఇలా ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. వాటన్నిటి కూడా ఒకే ఒక సొల్యూషన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో నేను నాస్తికుడిగా మాట్లాడట్లేదు, అలా అని చెప్పి పరమ భక్తుడిగా మాట్లాడట్లేదు. నా యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే పూజలు చేస్తే డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, పూజలు చేస్తే డబ్బులు రావు అని బాగా గుర్తుపెట్టుకోండి. పూజలకి, డబ్బులకి, వ్రతాలకి సంబంధమే లేదు. వ్రతాలు చేస్తేనో, పూజలు చేస్తేనో, ఆలయాలకు వెళ్తేనో డబ్బులు రావండి. డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప డబ్బులు రావు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అంటే మరి ఆలయాలు ఎందుకు అంటే మానసిక ఆనందాని కోసం, భగవంతుడు మనకు ఉన్నాడని చెప్పడం కోసం, భగవంతుడు శరణాగతి చేయడం కోసం, భగవంతుడి దగ్గర మనం చేరుకోవడం కోసం ఆలయాలు తప్ప. కానీ మన కష్టం వచ్చినప్పుడు కోరికలు తీర్చమని భగవంతుని అడగడం సహజం కాదని అనడం లేదు. ఇదంతా సహజం. అది సహజమైన ప్రక్రియ. అడగడం మనకి ఏమైనా అవసరమైన, స్వామి నువ్వు కదా స్వామి నాకు రక్షకుడివి, నువ్వు తప్ప నాకు ఇంకెవరు రక్షకులు ఉన్నారయ్యా, నువ్వు నన్ను రక్షించు, నువ్వు నాకు కావాల్సింది నువ్వు స్వామి అని చెప్పడం మనం అత్యంత సహజం అని. అలా కాకుండా ఆ పూజల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టడం అనో, లేకపోతే ఇంకేదో చేస్తే డబ్బులు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్ నుంచి బయటికి రండి. అసలు డబ్బు నిలవాలి అంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు మీరు లైఫ్లో గుర్తుపెట్టుకోండి. నేను ఒక 8 ఏళ్ళు నేను ఈ డివోషనల్లో అర్థం చేసుకున్న విషయం అన్నమాట ఇది. ఏంటంటే డబ్బు రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఖర్చులు తగ్గించుకోవాలి. మనం ఏం కొన్నా సరే అవసరమా, కోరిక అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఖర్చులు తగ్గించుకోండి. రెండోది ఏంటంటే మన కోరికలు చంపుకోవాలి. మూడోది ఏంటనుకోండి, ఎక్కువ సంపాదించాలి. ఈ మూడు అలవాట్లు మనకు లేనప్పుడు ఒక్క రూపాయి కూడా మన దగ్గర మిగలదు. అసలు మిగలదు, నిలవదు. అయితే చాలామంది అనుకుంటారు పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకేదో చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. అది కాదు మ్యాటర్. నువ్వు చేసే పని ఏదైతే ఉందో, ఒక కూలి పని రైతు అనుకో, నేను ఒక కామన్ పీపుల్గా మాట్లాడుతున్నాను. నాకు ఉదాహరణకు 1000 రూపాయలు 700 వస్తుంది అనుకో కూలి. అప్పుడు మనం ఏం చేయాలి, దాంట్లో ఎంత మిగిలించుకోవాలి, ఎంత ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఎంత గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకోవాలని మనం ప్లాన్ చేసుకోవాలి. అది చూసుకొని తర్వాత మనం మిగిలించుకోవాలి. అంతే తప్ప కానీ ఇవాళ 30,000 వచ్చిందో, లేకపోతే 40,000 వచ్చిందనుకో మంత్లీ, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. 20,000 15,000 వచ్చిందనుకో, వచ్చినంటే చేతులు దురదాగదు కదా. కొంతమందికి దురదాగక ఎట్టసారం ఖర్చు పెట్టేస్తారు. అంటే బట్టలు కూడా మనకు చెప్తారు, కొన్ని మనకి వేసుకోవడానికి ఎన్ని బట్టలు అన్నీ ఉండాలి. అంటే బయట సమాజాన్ని చూపించుకునే వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు ఎలా చెప్తారంటే, ఒక రోగం ఉన్న వ్యక్తి మెడలో ఒక పలక మీద బోర్డు రాసుకొని నాకు ఈ రోగం ఉంది అని చెప్పేసి అవన్నీ తిరగడు కదా. ఎందుకు తిరగడు? ఎందుకంటే వాడి రోగం బయట పడితే ఆ యొక్క వ్యక్తిని ఒక పురుగులా చూస్తారు, లేకపోతే ఒక శత్రువులా చూస్తారు. వాడి పక్కకు ఎవరు రారని చెప్పేసి ఆ రోగాన్ని దాచిపెట్టి తిరుగుతాడు. అలాగే నీ అప్పులు, నీ ఆస్తిని సమాజాన్ని చూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు మన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా మనం తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే, బట్టలు కానీ, వస్తువులు కానీ, ఏదైనా సరే ఇంట్లోకి ఎంతవరకు అవసరం, అది అవసరంతో కొంటున్నామా, కోరికతో కొంటున్నామా అనేది ఫస్ట్ గుర్తుంచుకోండి. రెండోది ఏంటంటే, మన కోరికలు చంపుకోవడం ఏంటంటే ఏంటి, ఎక్కడికో ఎవడో ఫ్రెండ్ వెళ్తున్నాడు, రారా పోదామంటే పోవడమే, ఏదో షాపింగ్కి రమ్మని పోవడమే, లేకపోతే ఈ సినిమాకి వెళ్తే పోవడమే. ఇలా కాదు. నీకు వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్ళాలి. అలా చెప్పి ప్రతి వాళ్ళు పిలుస్తున్నారండి అక్కడికి వెళ్ళాలనిపిస్తుందంటే అలా కాదు. మనం చెప్తారు, మనిషి వెళ్ళిన కాడికే మనసు వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన దగ్గరికి మనసు వెళ్ళకూడదు. అంటే ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆలోచన విధానం వెళ్ళిన దగ్గరికి మన బాడీ వెళ్ళిపోకూడదు, బాడీ వెళ్ళిపోయిన చోటకల్లా మన మనసు వెళ్ళిపోకూడదు. ఈ రెండింటిలో ఏం జరిగినా మనకే ప్రమాదం. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నప్పుడు, నీకు సంపాదన పెరగాలన్నప్పుడు పూజలు చేస్తే డబ్బులు రావు. ఎక్కువ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఎక్కువ కష్టపడితే డబ్బులు వస్తాయి. నువ్వు ఏదో జాబ్ చేసి ఓటీ చేయి, లేదంటే ఎక్స్ట్రా పని చేయి, నాకు ఉన్నది కొంత టైం అన్నప్పుడు ఆ కొంత టైంలో ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకోవాలి. అంటే పుట్టుకతో కొందరికి ప్రాక్టికల్గా అలవాటు అవ్వకపోవచ్చు. అంటే స్టార్టింగ్లో రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొంచెం డబుల్ బెడ్రూమో, త్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళి ఉంటారు, అంతే కదా. సో ఇది కూడా సేమ్ ఇదే అనే విషయం ఏంటంటే, మనం ఎలా ఇంప్రూవ్ మన సాలరీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మనం ఎలా ఇంప్రూవ్ అవుతున్నామో, అలాగే మన గతంలో మన నాన్న వాళ్ళు, మన తాత వాళ్ళు ఎలా బ్రతకగలిగారు డబ్బులు లేని టైంలో అని ఆలోచించుకోవాలి. అంటే చచ్చిపోవడం ఒకటే ఇక్కడ మార్గం కాదు. అలా అని చెప్పేసి డబ్బులు ఎక్కువ లేవు కదా, ఈ సమాజంలో బతకలేము అని అనుకోవడం కాదనమాట. అయితే ఈ సందర్భంలో చెప్పాలని అనిపించింది, పిల్లల్ని చదివించుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని ఎవరు జాయిన్ చేయరు. మంచి స్టడీ కావాలండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అవ్వలేరా? లేకపోతే మీ పిల్లలకి మీరు చెప్పలేరా?
సో ఇది కాన్సెప్ట్ అనమాట. అయితే మనకి ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే, మనం బతకాలి అంటే స్కూల్ ఫీజులు కడితేనే మనం బతకాలని కాదు. గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగానే చెప్తారు కూడా. మన పిల్లలందరూ జాయిన్ చేసి అడుగుతుంటే చెప్తారు. తర్వాత ట్యూషన్ పెట్టుకోవాలి ఆ డబ్బులు పెట్టి. ప్రైవేట్ స్కూల్లో పడిస్తేనే అన్ని చదవకపోయినా ఏం చేసినా సరే ప్రైవేట్ స్కూల్లో వేసేస్తే అది చదువు వచ్చేసింది అనుకుంటారు. చాలా మంది ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా అందరికీ 100% వచ్చేస్తాయని నమ్మకం లేదు. అలాని చెప్పి అందరూ ఫెయిల్ అయిపోతారని గ్యారంటీ లేదనమాట. కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే, మన మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, మన సంపాదన ఎంత, అది ప్లాన్ చేసుకొని మనం మన జీవన విధానాన్ని చూసుకోవాలి తప్ప, అంతేగాని ఏదో పూజలు చేస్తానో, వ్రతాలు చేస్తానో, గుళ్ళకి గోపురాలు తిరిగేస్తానో డబ్బులు వచ్చేస్తాయి అనేది ఒక అబద్ధం అండి. అది ఖర్చులు తప్ప ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు పూజలు చేస్తే లేకపోతే ఏదో ఇది రకరకాల దానాలు చేస్తే వచ్చేస్తాయి అనుకోకండి. మీకున్నంతలో మీరు ఉంచుకున్న తర్వాత అప్పుడు మిగతా అన్నీ చేయండి. పూజలు కానీ, వ్రతాలు కానీ అన్నీ కూడా. తర్వాత ఆ భగవంతుడు కృతజ్ఞతగా, స్వామి ఇదిగో అయ్యా నాకు ఇంత మిగిలింది, ఇది నా సంపాదన, ఇంతకని నీకు చేయలేను, ఇది నేను చేస్తాను అని చెప్పేసి మీరు 2 అరటిపళ్ళు పెట్టినా స్వామికి సరిపోద్ది. అంతే తప్ప కానీ పంచభక్ష పరమాణాలు అప్పు చేసి ఎవడ పెట్టమని చెప్పాడు? ఎవడని చెప్పాడా? ఎవడ చెప్పలే. మనకే కొవ్వెక్కి పెట్టుకుంటున్నాం. సో ఇది విషయం అనమాట. ఇది అర్థమైంది, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చెప్తాను 3 పాయింట్లు. 1, ఎక్కువ కష్టపడండి. 2, ఖర్చులు తగ్గించుకోండి. 3 ఏంటంటే కోరికలు చంపుకోండి. ఈ 3 ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మి వెలియ తాండవం అంటారే, తాండవం చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఈ 3 ఎవరైతే చేయరో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండవు. ఇదన్నమాట విషయం. మీ అభిప్రాయాన్ని ఈ వీడియోకి కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.